ప్రజలందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మనమందరము కూడా ఆలోచన చేసినట్లయితే ఈనాడు భూమి మీద మానవ జాతి అంతటా భయంకరమైనటువంటి సమస్య ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అనేది కలుగుతుంది. కొంతమంది అనుకుంటారు అనారోగ్యమే ఈ భూమి మీద నాకు అత్యధికమైనటువంటి భయంకరమైన సమస్య అని ఆరోగ్యం లేని వారు అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు అప్పుల సమస్య, ఆర్థికపరమైనటువంటి ఈ సమస్య నాకు అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి సమస్య అని మరొకరు అనుకుంటారు. ఇలాగ నా భూమి మీద ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి అదే గొప్పది అని, అదే పెద్దది అని, దాని నుండి విడుదల పొందలేక చనిపోతే బాగుండని అనిపిస్తూ ఉన్నది. ఇంకా చాలా మంది అంటారు బ్రతుకుండగానే నేను నరకాన్ని చూశాను అని చాలా మంది అంటారు. అంటే అప్పుల సమస్యలతో అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి తిడుతున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడతారు. అలాగే అనారోగ్య సమస్యతో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయి బలహీనం అయిపోయినప్పుడు బ్రతుకుండగానే నరకాన్ని చూశాను అని మాట్లాడుతుంటారు. అంటే ఆలోచన చేస్తే బ్రతుకుండగానే నరకాన్ని చూసామంటే ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత అనేది నరకం ఉన్నదని అర్థమవుతుంది అక్కడ. కనుక నేనేమంటున్నానంటే భూమి మీద ఉన్న ప్రతి మానవునికి బ్రతికినంత కాలము ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య అనేది కంపల్సరీగా ఉంటుంది మాట. దిస్ ఇస్ ఫ్యాక్ట్. కానీ బ్రతికి ముగించిన తర్వాత, ఈ భూమి మీద బ్రతుకు అయిపోయిన తర్వాత, మరణం తర్వాతే అసలైన సమస్య ఉన్నదని నేను అంటాను. కనుక ప్రియ దేశ ప్రజలారా, ఆలోచన చేస్తే బ్రతుకుండగా మానవునికి కలుగుతున్నటువంటి సమస్యలు ప్రాణాన్ని తీసేంత బాధ కలిగించేవి, నష్టము కలిగించేవే కానీ చచ్చిపోయిన తర్వాత ఎదురయ్యే భయంకరమైన సమస్య ఏంటంటే ఆ మానవుని ఆత్మను యుగయుగాలు అగ్నిగంధకాల గుండంలోనికి తీసుకువెళ్ళిపోతుందని స్పష్టముగా లేఖన ఆధారాలతో, మరి అనేక పుణ్య గ్రంథాలలో వ్రాయబడినటువంటి మాటల ఆధారంతో ధైర్యముతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఆలోచన చేయండి ఒకసారి. మానవునికి బ్రతుకుండగా ఎన్ని సమస్యలైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా ఏదో ఒక సమయంలో తీరచ్చు, తీరకపోవచ్చు. కానీ మరణం తర్వాత ఉండవలసిన సమస్య ఉంది. ఇదేంటి చచ్చిపోయిన తర్వాత ఇంకేముందని అనుకుంటున్నారు కదా. అందుకే అంటున్నాను, క్రైస్తవులైతే బైబిల్లో మరణం తర్వాత ఏముందో క్రైస్తవులు తెలుసుకోండి. హైందవ సోదరులైతే పురాణాలలో, వేదాలలో మరణం తర్వాత ఏం జరుగుతుందో వారు ఆ గ్రంథాలు చదివి తెలుసుకోవాలి. కనుక ప్రతివారు కూడా ఎవరి ధర్మాన్ని వారు కలిగి ఉన్నారో ఆ ధర్మ గ్రంథాలను మరణం తర్వాత అసలు ఏంటి మానవుని జీవిత పరిష్కారం అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఈరోజు ఈ వివాదాలు, ఈ వ్యతిరేకతలు, ఈ అల్లర్లు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, నాకు తెలిసినంతలో గ్రంథాలలో రాయబడినటువంటి సంగతులు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోలేనందువలనే ఇన్ని అనర్థాలు, ఇన్ని నష్టాలు కలుగుతున్నాయి అన్నమాట. కనుక మన గ్రంథాలలోనే, మనం నమ్ముతున్నటువంటి వాటిలోనే అసలు మానవ జాతి కొరకు ఏమని వ్రాయబడి ఉన్నాయో అనేవి మనం తెలుసుకోగలిగితే ఈ భూలోకం అనేటువంటి యాత్రలో ఏదొక నాడు, ఏదొక రోజున మనం అందరం ముగించేస్తాం. ఇది జగమెరిగినటువంటి సత్యమే. అయితే లోకమందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, అసలు సంగతి మరణం తర్వాతే ఉంది అసలైనటువంటి బాధ. కానీ దాని గురించి ఏ మానవుడు కూడా పట్టించుకోడు. ఇక్కడ కలుగుతున్న సమస్యల నుండి విడుదల పొందడం కొరకు చచ్చిపోతే బాగుండు అంటున్నారు. నిజానికి చచ్చిపోతే ఏ సమస్య అన్న పరిష్కారం అవుతుందా? ఏ సమస్య పరిష్కారం కాదు మరణంతో అనుకుంటున్నారంతే. కనుక మరణం తర్వాత మానవుని దేహము ఆయా ధర్మాల ప్రకారంగా మట్టిలోనికి లేకపోతే అగ్ని చేత కాల్చబడుతుందేమో కానీ మరి ఆత్మ సంగతి ఏంటి? అందుకని నేను నమ్మినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, మరణం తర్వాత మానవుని ఆత్మ రెండు స్థలాలకి వెళ్ళాలి. ఒకటి సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరకు, రెండోది పాతాళ లోకం అనగా యమలోకం అని వ్రాయబడినట్లుగా అక్కడికి వెళ్ళాలి. ఇంకా మూడో ఆప్షన్ ఏమీ లేదు. ఇక అత్తోరింటికి వెళ్ళేది లేదు, లేకపోతే ఇంకో బీచ్కి, పార్క్కి, పిక్నిక్ వెళ్ళేది లేదు.
ఆ పాతాళానికైనా వెళ్ళాలి, లేకపోతే పరమాత్ముడి దగ్గరికైనా వెళ్ళాలి. అసలు ఆ దేవుడు ఉన్నాడని మానవుడు నమ్ముతున్నాడు, కానీ దేవుణ్ణి చేరాలంటే నేనేం చేయాలని ఎందుకు ఆలోచన చేయట్లేదు? రాజకీయాన్ని గూర్చి మాట్లాడుతున్నాం, వ్యాపారం గూర్చి మాట్లాడుతున్నాం, అన్నిటిని గూర్చి మాట్లాడుకుంటున్నాం, మంచిదే కాదనన్నాం. కానీ ఒక సత్యం ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి మానవుడు ఎలా చేరగలుగుతాడు? తన బలాన్ని బట్టి కానీ, తనకున్న కలిమి, జ్ఞానము, ధనము, బలము, అందము ద్వారా మానవుణ్ణి చేరగలుగుతాడంటే చేరలేడు. కనుక అష్టాదశ పురాణాలలో యాజ్ఞవల్క్య అనేటువంటి మహర్షి భగవంతుడు ఉన్నాడని నమ్మి ఇలాగున్న ప్రార్థన చేశాడు. అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోమ అమృతంగమయ్య అని మహర్షి ప్రార్థన చేశాడు కదా. ప్రియులారా, మానవుడు పుట్టి చచ్చిపోవడం కొరకే నా దేవుడు మనల్ని చేసింది. మరి అలా పుట్టి చచ్చిపోవడం కొరకే చేస్తే ఈ భూమి మీద ఎన్నో బంధాలు ఉన్నాయి మనకి. ఈ భావబంధాభ్యాలతో ఏంటి ఇవన్నీ కూడా మధ్యలో తెంచేసుకుని వెళ్ళిపోవడం కొరకే. అంటే దేవుడు అలాగా మంచివాడు కాడా? అంటే ఏడిపించేసి మనల్ని అలా చేసి వదిలేసేవాడా దేవుడు? కాడు, కాడు. అందుకే పుట్టిన మానవుడు ఎందుకు మరణిస్తున్నాడు, మరణం తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అసలు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర ప్రతి మానవుడు పరిశోధన చేయాలి, ఖచ్చితంగా స్టడీ చేయాలి. బంగారం ఎక్కడ దొరుకుతుందో ఏంటి, అది ఏ నేలలో, ఏ రాతి నేలలో, ఏ కొండల్లో, ఏ నది దగ్గర దొరుకుతుందో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆ బంగారము దొరికే స్థలాన్ని కనుగొంటూ ఉన్నారు. అలాగనే సత్యానికి కారణము, సృష్టికి కారణమైనటువంటి దేవుణ్ణి కూడా ఆనాడు మహర్షులు అన్వేషించారండి. కనుక వాళ్ళు ఆస్తులు అంతస్తుల కొరకు ఆరాట పడలేదు, కానీ ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత ఆ పరమాత్మను చేరుకోవాలని ఆనాడు మహర్షులు, యోగి పొంగివులు, ఎంతో మంది మహానుభావులు వెతికారు. కానీ ఈనాడు దేవుని పేరిట ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇది? మనమందరము వేరు వేరు కులాల్లో ఉన్నా, వేరు వేరు మతాలలో ఉన్నా, మనమందరము మనుషులం. అందరము ఆహారము తీసుకోవాలి, అందరము గాలి పీల్చుకోవాలి, అందరూ నీరు త్రాగాలి, అందరూ విశ్రాంతి తీసుకోవాలి. ఎవరు వృత్తి ప్రకారంగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే అందరికీ మరణం వస్తుంది. ఇవన్నీ ఎలాగ జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేస్తే అసలు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాం, కానీ ఆ దేవుని గూర్చి నాకు స్పష్టంగా క్లారిటీ కావాలి, ఆ దేవుని గూర్చి నేను పూర్తిగా తెలుసుకోవాలనే మనసు ఎందుకు రావడం లేదు? ఈరోజు మేము వయసు అయిపోయినటువంటి ముసలి వాళ్ళం కాదు, యవనస్తులమే, మాకెందుకు దేవుడు అని చాలా మంది అంటూ ఉన్నారు. పురాణాలలో భక్త ప్రహ్లాదుడు అనేటువంటి ఒక చిన్న 6 ఏళ్ల బాబు 6 సంవత్సరాల వయసులోనే ఒక దైవమును తను ఆరాధించడం మొదలు పెట్టాడండి. కనుక భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక దైవ భక్తిని కలిగినటువంటి వారే. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి దైవభక్తి భారతదేశంలోనే ఉన్నది. కానీ నేనేమంటానంటే అందరూ ఆ దైవము పిల్లలమే, కానీ ఎందుకు మనము ఈ గందరగోళంలో చెదిరిపోతూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం? కనుక ఈ సంగతులను గూర్చి ప్రతివారు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు నమ్మిందే నిజం అనుకంటే ఆ నిజాన్ని అందరికీ ఇదిగో ఆధారాల చేత మనమందరం ఒక దేవుని పిల్లలము, ఇదిగో ఆధారము. కనుక ఇతర స్థలాలకి, ఇతర ధర్మాలకి మనం వెళ్ళకూడదని మీరు నమ్మినటువంటి నిజాన్ని ప్రేమతో అందరికీ చెప్పండి. కనుక బైబిల్ ద్వారా నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని, బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలకు కారణమైన దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడు. యోహాను 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అనగా మనందరినీ ఆయన ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీకు నచ్చినట్లుగా బ్రతకండి అని కాదు ప్రేమించింది, మరణం తర్వాత కలుగుతున్న ఒక భయంకరమైన శిక్షాస్థలము నుండి తప్పించబడడానికి దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆ దేవుని ప్రేమను జనులు అర్థం చేసుకోలేకపోతున్నారు, నిజమైన ప్రేమను గ్రహించలేకపోతూ ఉన్నారు. కనుక ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రేమ లేనందువలన, ప్రేమ లేకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ద్వేషం, పగ, హత్యలు, రకరకాల పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నేను భారతీయుడిని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని నమ్మినటువంటి వాడిని నేను. ఐఎమ్ ఏ ఇండియన్ క్రిస్టియన్. కనుక నా దేశ ప్రజలందరూ బాగుండాలని మనస వాచ కర్మన నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక నేను నమ్మినటువంటిది ఇది నిజమని, సత్యమని నేను తెలుసుకుంటున్నాను, నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ నేను చెప్తున్నది ఇది నిజము కాదని, సత్యము కాదని తోచిన ఎడల
నేను ఎవరికి ఇబ్బంది ఏమి కాదు, కానీ ఒక మాట మీరు తెలుసుకున్నటువంటి నిజాన్ని కూడా అందరికీ చెప్తే ఈ లేఖంగా చక్కగా దేశంలో అందరూ అన్నదమ్ములుగా అక్కచెల్లిగా ఒక కుటుంబ సభ్యులుగా మంచి వాతావరణంతో ఏ వివాదానికి దారి లేకుండా చక్కగా మనం బ్రతుకుతాం. అప్పుడు ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణమును మనం సృష్టించుకుంటామో ఒక్కసారి నా దేశ ప్రజలు ఆలోచించాలని నేను ప్రేమతో విజ్ఞాపిస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.